అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను సైకాలజీకి సంబంధించిన విషయాల గురించి కాకుండా ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఒక వీడియోని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో వచ్చేసి ఒక మూవీ క్లిప్లో నుండి తీయడం జరిగింది. అది కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడే సన్నివేశం, అంటే గీతోపదేశం చేసే టైంలో హే కృష్ణ హే పార్థ అనే సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ని గురించి కామెడీ వీడియోస్ చేయడం గమనించాను. దాంట్లో పిల్లలు, పెద్దలు, ఫ్రెండ్స్ ఇలా అందరూ కూడా దాన్ని ఒక కామెడీ వీడియో లాగా తీయడము చూస్తున్నాను. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతను మానవ సమాజానికి, మానవ మనుగడకు, మనిషి ఎలా ఉండాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చే భగవద్గీతకు సంబంధించిన వీడియోను ఈ రకంగా హాస్యాస్పదంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇస్కాన్ యొక్క ఫౌండరు స్వామి ప్రభుపాద్ గారు తన 70 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగేసి భగవద్గీతను అందరికీ పరిచయం చేశారు. ప్రస్తుతం మన భారత ప్రధాని మోదీ గారు కూడా భగవద్గీతను బహుమతిగా ఇచ్చి దాని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు. అలాంటి సందర్భంలో మన దేశంలో ఉన్న మనము, అందులో తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి తెలుగు వాళ్ళే యాక్చువల్గా ఇలాంటి రకమైన వీడియోలను చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు దయచేసి ఇలాంటి వీడియోలను చేయకండి, చేసిన వాళ్ళని ప్రోత్సహించకండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలని కొంచెం మెసేజ్ ఇదండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.